హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు డబల్ గొలుసు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 2 కలర్స్ తీసుకోండి, సేమ్ కలర్ థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకొని ఫస్ట్ నాట్ అనేది ఇలా వేసుకోవాలి. తర్వాత ఫింగర్స్ మీద థ్రెడ్ అనేది ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్లో ఫింగర్స్ మీద థ్రెడ్ అనేది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ గొలుసు కుట్టు ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నీడిల్ని క్లాత్ క్రిందకి ఇలా దించి దారం అనేది ఇలా పైకి తీసుకోవాలి. మనం గొలుసు ఎటువైపు అయితే వేస్తామో మనం అటువైపు గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం గొలుసు ఎటువైపు అయితే వేస్తామో మనం అటువైపు గుచ్చాలి. అదేవిధంగా లోపల నుంచి తీసినప్పుడు, కింద నుంచి థ్రెడ్ తీసినప్పుడు నీడిల్ అనేది ఇలా ఇలా తిప్పుతూ గొలుసు వేసుకోవాలి. చూడండి, కింద నుంచి థ్రెడ్ తీసుకున్నప్పుడు మన గొలుసు లోపల నుంచి తిప్పుతూ గొలుసు వేసుకోవాలి. ఇలా మీరు స్ట్రైట్గా గొలుసు కుట్టు అనేది ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా మీకు డబల్ గొలుసు కుట్టు అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. నా మొదటి వీడియోలో నేను మీకు సింగిల్ థ్రెడ్స్తో గొలుసు కుట్టు ఎలా వేసుకోవాలో మీకు చూపించాను. ఈ వీడియోలో డబల్ గొలుసు ఎలా వేసుకోవాలో నేను మీకు చూపించాను ఫ్రెండ్స్. పైన గొలుసు వేసేసాము, బ్యాక్ సైడ్ ఎలా గొలుసు వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా నీడిల్కి ఇలా థ్రెడ్ అనేది ఇలా అందించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 ఫింగర్స్తో థ్రెడ్ అనేది పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నీడిల్కి ఇలా థ్రెడ్ ఇలా అందించాలి. క్రిందకి దించి నీడిల్కి థ్రెడ్ అనేది ఇలా అందించాలి. మీకు నీడిల్ అయినా తిప్పుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ అయినా ఇలా నీడిల్కి దారం అనేది ఇలా అందించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సింగిల్ థ్రెడ్డే పట్టుకుంది. మీరు ఫస్టే డబల్ థ్రెడ్తో గొలుసు వేస్తే అలా ఒక థ్రెడ్ ఆ పైకి వస్తుంది, ఒక థ్రెడ్ ఉండిపోతుంది. అందుకే మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో సింగిల్ థ్రెడ్తోనే గొలుసు కుట్టు అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత డబల్ థ్రెడ్తో గొలుసు కుట్టు వేసుకుంటే మీకు చాలా ఈజీగా సింపుల్గా గొలుసు కుట్టు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. నేను ఈ వీడియోలోనే నేను మీకు ముడి కూడా ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి రౌండ్గా తిప్పి మొదటిగా మనం వేసుకున్న గొలుసులో నుంచి ఇలా ఇలా పట్టుకోవాలి. నీడిల్తో కింద నుంచి దారం లాగుతూ రింగ్లా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రింగ్ మధ్యలో నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాటు పడిపోతుంది. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. మొదటిగా గొలుసు వేసి ఇలా ఒకసారి రౌండ్గా తిప్పి ముందు వేసుకున్న మనం గొలుసు ఇలా ఇలా ఒక పక్క ఇలా పట్టుకొని కింద నుంచి థ్రెడ్ లాగుతూ ఆ రింగ్ మధ్యలో నుంచి నీడిల్ అనేది తీస్తే మనకి నాట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా మనం ముడి వేసుకోవచ్చు. చూడండి, ఇలా గొలుసులు వేస్తూ నాట్ అనేది వేయండి. మీకు ముడి వేసుకోవడం చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇలా రౌండ్గా తిప్పి మొదట మనం వేసుకున్న గొలుసు ఇలా ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. కింద నుంచి థ్రెడ్ లాగుతూ ఆ రింగ్ మధ్యలో నుంచి నీడిల్ తీసుకోవాలి. అప్పుడు నాట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలా గొలుసు వేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పి ముందు వేసుకున్న మనం గొలుసు ఇలా పట్టుకొని కింద నుంచి థ్రెడ్ ఇలా లాగితే ఇలా నాట్ అనేది పడుతుంది.